జగన్మోహన్ రెడ్డి గారు మాటలు తట్టుకోలేకపోతున్నారు. ప్లీజ్ రెస్పాండ్. అలా కాదండి, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి వీక్షకులకి గుడ్ ఈవినింగ్ అండి. ఆయన దత్తపుత్రుడు అంటున్నాడు. ఈ రాజన్న చెత్తపుత్రుడు ఏం చేశాడు ఇప్పుడు దాకా? మరి దత్తపుత్రుడు ఎలా దత్తపుత్రుడు అయ్యాడు అని సీఎం హోదాలోనే ఉన్నాడుగా, యంత్రాంగం ఉందిగా, అన్నీ ఉన్నాయిగా. ఏం పీకాడు 5 ఏళ్ల నుంచి? ఏం నిరూపించలేపాడు. ఇదిగో ఈ ఆధారం, ఇదిగో ఇక్కడ ఇంత డబ్బు తీసుకున్నాడు, ఇదిగో ఇంత ఇలాగా అమ్ముడుపోయాడు. ఏదైనా ఒక్క ఆధారం అన్నా చూపించాలి కదా. ఆధారాలు లేకుండా మాట్లాడే చెత్త మాటల్ని, చెత్తపుత్రుడు మాట్లాడేదాన్ని, ఈ చెత్తను కూడా మనం అంతా మళ్ళీ అక్కడ సభలో మాట్లాడిన చెత్తను తీసుకొచ్చి మళ్ళీ మీరు టీవీల్లో ప్లే చేసి ఇంకెందుకండి అందరూ ఫ్రస్ట్రేషన్ తెప్పిస్తారు. ఆయన పాలనే ఒక చెత్త పాలన, ప్రజలందరికీ అర్థమైపోయింది. మన ఫ్రస్ట్రేషన్ అని కాదు, ఆయన సీఎం అని మర్చిపోయాడు. ముందు వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో లేదు, నేను ప్రతిపక్షంలో ఉన్నానని మాట్లాడుతున్నాడు. ఆయన 98% పథకాలను అమలు చేశాను, మీకు న్యాయం జరిగితే, మీకు మీ ఇంటికి ఇది జరిగితే అది జరిగితే మీకు ఓటేయండి అన్న పెద్ద మనిషి ఈ పక్కన వాళ్ళ మీద పడి ఏడవడం ఎందుకు? టీ గ్లాస్ అంటాడు, సైకిల్ అంటాడు, కమలం అంటాడు. ఎందుకు ఈ బాధ? 98% అమలు చేశాడు కదా. అన్యాయంగా ఛార్జ్ షీట్లో అంట వాళ్ళ నాన్న పేరు ఎవరండి ఛార్జ్ షీట్లో అన్యాయంగా పెట్టమని సుప్రీంకోర్టుకి ఆ పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి చేత ఎవరండి కేసు వేయించింది? ఆయనే కాదా? ఆ సొంత తండ్రిని ఆయన ఏమనగా చేయాలని చెప్పి ఈయన కోర్టుకు వెళ్ళి, సుప్రీంకోర్టుకి వెళ్ళి మళ్ళీ జనాల ముందు వచ్చి ఎందుకు ఈ షోలు? వాళ్ళ నాన్న చెంపదెబ్బ కొట్టిన మాట నిజం కాదా? అసెంబ్లీ కారిడార్లో రాజశేఖర్ రెడ్డి గారిని అందరి ముందు కొట్టాడని ఆయనే చెప్పుకొని రోసయ్య గారితో ఏడ్చిన సందర్భం, రోసయ్య గారు బయట లీక్ చేసిన సందర్భం ఏం కాంట్రవర్సీ కాదు. ఆయన తండ్రిని కొట్టాడు, తండ్రిని పైకి పంపించాడు, చెల్లిని కొట్టి బయటకు తరివేశాడు, తల్లిని మెడబెట్టుకు బయటకు గెంటేశాడు, బాబాయిని గొడ్డలు పోటుకు వేసేశాడు. ఈ చెత్త పుట్టుకొచ్చి నీతి కథనాలు చెప్తే ఎవరు వింటారండి? ఎవరు కోపికలు ఉన్నాయి వినడానికి? ఈయన పాలనలో ఏముంది? ఈయన పాలనలో ఏముంది? ఆంధ్ర రాష్ట్రంలో రోడ్డు నిండా గుంతలు కాకుండా ఏముంది? ఆంధ్ర రాష్ట్రంలో రోడ్డు నిండా గుంతలు కానీ ఏమున్నాయి అంటున్నాను. ఆయన పాలన బాగుందంటే ఓట్లు వేస్తారు ప్రజలు. ఈ సైకిల్ తో ఎందుకు, టీ గ్లాస్ తో ఎందుకు, కమలంతో ఎందుకు? ఆయన ఏం పని? చెల్లెలతో పనే ఉంది. అసలు దత్తపుత్రుడు అని పడే ఆడడానికి దేనికి దత్తపుత్రుడు, దేనికి దత్తపుత్రుడు నిరూపించారా? ఒక్క విషయంలోనైనా నిరూపించారా? మీరు ఏం సాధించారని మళ్ళీ ఎన్నుకుంటారు జనాలు. మళ్ళీ సిద్ధం అంటే మీరు సిద్ధమయ్యారు, తట్టాపుట్ట సర్దేస్తారు, మీరు సిద్ధమయ్యారు, ప్రజలు సిద్ధమయ్యారు, ప్రతిపక్షాలు సిద్ధమయ్యాయి, ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలంతా సిద్ధమయ్యారు. మిమ్మల్ని ఎవరైనా భరించేది వైఎస్ఆర్సీపీ అరాచకాలను ఎవరు భరించడానికి సిద్ధంగా లేరు అందరూ. వినండి, ఆవిడ మాట్లాడే దాంట్లో మీకు ఏమైనా అబ్జెక్షన్ ఉంటే చెప్పండి. మళ్ళీ పర్సనల్ గా మీరు అలా హిట్ చేస్తే ఇంకా డిబేట్ అవ్వదు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండే వ్యక్తి సిగ్గు చేయడం మానేసి ఒక ముఖ్యమంత్రి ప్రజా పరిపాలనలో ఉండి ఒక రాష్ట్రాన్ని తండ్రిలాగా పాలించాల్సిన ముఖ్యమంత్రి అయ్యుండి ఇవేనా నిరాధారమైన ఆరోపణలు దయచేసి ఎవరో చెయ్యొద్దు, ఎవరు కూడా చెయ్యొద్దు. ఎవరో చేయొద్దని చెప్తాను కదా, ఎవరో చెప్తారు. అదే నేను అది చెప్తాను కదండి, ఎవరు చేయొద్దు. ఓకే, ఎవరు చేయొద్దు. ఓకే, ఎవరు చేయొద్దు ప్లీజ్. అనుష గారు 15 పెళ్లిళ్ళు చేసుకున్నాడు అని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు. 3 చేసుకున్నాడు, 3 చెప్పాడు. పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ళ దగ్గర అక్కడే ఆగిపోతాయి, మీ చండాలాలు అక్కడే ఆగిపోతాయి, మీ దరిద్రాలు అక్కడే ఆగిపోతాయి. కాబట్టి ప్రజలు మీ దరిద్రాన్ని ఊహించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అందుకే మీరు సిద్ధమా అనుకుంటున్నారు. పెళ్లిళ్ళు పెళ్ళాలి తప్ప మీకు ఏం ఏడ్చిందని, మీకు 3 పెళ్లి చేసుకుంటారని మగాడు కాదు మీ దృష్టిలో. మీ దృష్టిలో పవన్ కళ్యాణ్ ఒక్కడే మగాడు, ఎందుకంటే 3 చేసుకున్నాడు కదా, అందుకని మగాడు. మిగిలిన మీ దృష్టిలో మగాడు కాదు. ఇట్లాంటి మహిళలతో డిబేట్ కండక్ట్ చేస్తాం. ఎందుకంటే దరిద్రం కూడా ఉండదు సార్, ఎందుకంటే దరిద్రం కూడా ఉండదు. అనుష గారు ప్లీజ్.
వర్మ గారు కొంచెం పద్ధతిగా మాట్లాడాలి. లేదండి, అది చెప్తారు కదా, ఎవరో personal గా దయచేసి వద్దండి. గురించి ఓకే, మీరే ఓకే, వెయిట్ కాదండి. పద్ధతికి నిర్వచనం శివపార్తి గారు, శివపార్తి మీరు పద్ధతుల గురించి ఒక్క నిమిషం అండి. అరే ఒక్క నిమిషం, మొదలవకుండా ఎందుకు ఆర్గ్యుమెంట్? మారదు. అసలు డిబేట్ మొదలే అవ్వలేదు, అప్పుడే స్టార్ట్ అయింది ఆర్గ్యుమెంట్. ఓకే వెయిట్, పెళ్ళిళ్ళు ఏంది? ఓకే నేను చెప్తాను కదా, ఎవరో పర్సనల్ వద్దు. ఓకే అనుష గారు, అనుష గారు ఎవరన్నా అమ్మ మీకు పెళ్ళైనా పిల్లలు కంటారు, పిల్లలు కన్నా పెళ్లి చేసుకుంటారా? మీరు అలాగే పెళ్లి చేసుకుంటాడు. చేసుకుంటారేమో ఆ పార్టీలో నువ్వు మళ్ళీ మహిళ అధికారం పార్టీ శివపార్తి గారు, ఎందుకు వచ్చారు ఆయన? అనుష గారు, అనుష గారు ప్రజా సమస్యల గురించి మాట్లాడడానికి వచ్చారా, పెళ్లిళ్ళ గురించి మాట్లాడడానికి వచ్చారా? అబ్బు అమ్మ ఎన్ని మనకు ఒకటే కదా అయింది. ఎవరికి వెయిట్ నీలాగంత కొవ్వు బట్టి ఎవరుండ్రు? శివపార్తి గారు ప్లీజ్ చెప్పుకోలేవు కొన్ని వద్దులే, ఆపండి. నేను కూడా చూసే పద్ధతిగా ఉండదు కదా. పిచ్చిగా మాట్లాడి తన్నించుకునే రోజులు దగ్గరకు ఉంటాయి. ప్లీజ్ అన్నం తింటున్నావా? అరే అసలు మహిళలా ఇంకా ఉన్నారా? అసలు డిబేట్ వెంకటరెడ్డి గారు ప్లీజ్ ప్లీజ్ అలా పర్సనల్ వద్దు ప్లీజ్. చెప్పండి. నేను ఆపుతున్నాను ప్లీజ్, మీరు ఆగండి. నేను ఆపుతాను. మీరు వెయిట్ శివపార్తి గారు వెయిట్ అనుష గారికి అనుష గారు ఒక్క నిమిషం అండి. ఎవరన్నా పెళ్లి పిల్లలు అంటారు, పిల్లలు కన్నా పెళ్లి చేసుకోరు. చెప్పండి. వెయిట్ నేను ఆపుతున్నాను కదా, నేను ఆగండి. పార్టీలో ప్రతినిధి అనుష గారు, అరే వెయిట్ అండి. అనుష గారు ప్లీజ్ మెయింటైన్ సమ్ డీసెన్సీ. ఇది ఏమన్నా చేపల మార్కెట్ లో కొట్టుకుంటుండే అసలు పిల్లలకి కూడా చెప్పండి. మీ పార్ట్నర్ చెప్పండి, మీ పార్ట్నర్ జనసేనకి చెప్పండి, వెయిట్ మీ తోటి మహిళలకు చెప్పండి.